30 వరకు చదువుకున్నాం. మత్తయి సువార్త 25 అధ్యాయము 14 నుండి 25 అధ్యాయము మత్తయి సువార్త. అందరూ జాగ్రత్తగా ఈ మాటలను వినాలి. దేవుడి మాటలు మన పరిస్థితులను, మన ఆర్థిక పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు. ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో, ఏదైతే చాలని ఇల్లు, చాలని సంసారము, ఇల్లు గడవకుండా చాలామంది బాధపడుతున్నారు. అయితే దేవుడు కొంతమందికి తలాంతులను ఇచ్చాడు. చాలామందికి ఏమి ఇవ్వలేదు దేవుడు అని అనుకుంటారు. అయితే దేవుడు ప్రతి ఒక్కరికి వారి వారి సామర్థ్యం చొప్పున దేవుడు వారికి అనుగ్రహించాడు. కానీ చాలామంది నాకు దేవుడు ఏమి ఇవ్వలేదేమో అనుకుంటాడు. అయితే ఇక్కడ 14వ వచనం చూస్తే దేవుడు వారికి వారి తలంపులను, వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి వారికి అనుగ్రహించాడు. 14వ వచనం నుండి మత్తయి సువార్త 25 అధ్యాయము 14 నుంచి మనం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే దీనిలో నుంచి దేవుని యొక్క మర్మములు, ఏదైతే దేవుడు మన కొరకు తన ఆర్థిక పరిస్థితిని మార్చడానికి ఆయన వాక్యం ద్వారా మనతో ఈరోజు మాట్లాడబోతున్నాడు. చదువుదాం. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అయితే ఇక్కడ యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చారు. యేసుప్రభు వచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, నేను మీకు ఒక ఆస్తిని ఇస్తున్నాను అంటున్నాడు. ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై, అంటే మరలా ఆయన రెండో రాకడ రావడానికి మనకు ఆయన రాజ్యాన్ని మనకి ఇక్కడ అప్పగించినట్లు మనం గమనిస్తాం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అంటే దేవుడు మన కొరకు భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేసిండు, మనకు ఆయన ఆ యొక్క సామర్థ్యాన్ని మనకిచ్చిండు. మనకిచ్చిన సామర్థ్యము పరలోక రాజ్యం యొక్క శక్తి సామర్థ్యాన్ని. ఇక్కడ పరలోక రాజ్యాన్ని ఏ విధంగా బోధిస్తుండు? మత్తయి సువార్త 25:14 నుంచి చదువుతున్నాం. మత్తయి సువార్త 25:14 నుంచి అందరూ తీయాలి బైబుల్. మత్తయి సువార్త 25 అధ్యాయము 14 నుంచి పరలోక రాజ్యము ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఇక్కడ పరలోక రాజ్యం ఏ విధంగా ఉందంట? ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. మాథ్యూ చాప్టర్ 25 వర్స్ 14 నుండి 13 వరకు చదువుకుంటాం. 30 వరకు చదువుతున్నాం. పరలోక రాజ్యం ఎట్లా? 25:14 25:14 వర్స్. అయితే పరలోక రాజ్యం ఎట్లా ఉంది అంటున్నాడు ఇక్కడ? ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అయితే ఇప్పుడు దేవుని రాజ్యం ఎట్లుందంట? ఒక మనిషి ఎక్కడికి పోతుండు? దేశాంతరము వెళ్తున్నప్పుడు ఆయన ఆస్తిని ఎవరికి అప్పగించండి? ఇక్కడ ఉన్న వారి దాసులకు అప్పగించినట్ట. అంటే పరలోక రాజ్యం ఎవరిది? దేవుంది. అయితే దేవుడు యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చారు కదా. భూమి మీదకి వచ్చి ఇప్పుడు ఆయన ఆస్తి ఏంటిది? ఆయన ఆస్తి ఏంటంటే ఆయన యొక్క సువార్తను మనకిచ్చాడు. సువార్త అనగా సమృద్ధి, స్వస్థతలు, ఆరోగ్యము, రక్షణ, పాపముల నుండి విముక్తి, ఇవన్నీ కూడా ఆయన రాజ్యంలోని ఆస్తులు. అందుకనే ఇక్కడ పరలోక రాజ్యము ఒక వ్యక్తి దేశాంతరం పోయినప్పుడు ఆ ఆస్తిని వారికి ఇచ్చినట్లు ఉంటుందంట. అయితే ఈ పరలోక రాజ్యం యొక్క ఆస్తిని కొంతమందికి ఇచ్చిందంట, అందరికి ఇచ్చిందంట. ఎవరైతే దేవుని ఎరిగి ఉన్నారో వారందరికీ ఆయన ఈ ఆస్తిని ఇచ్చిండు. అయితే వారికి ప్రతి ఒక్కరికి ఇచ్చిండు. చాలామంది అంటారు నాకేమి ఇవ్వలేదు దేవుడు అని. కానీ దేవుడు ప్రతి ఒక్కరికి వారి సామర్థ్యాన్ని బట్టి తలాంతులు ఇచ్చిండు. ఇప్పుడు 5:15 వచ్చింది.
అతడు ఒకనికి 5 తలంతులను అతడు అంటే ఇప్పుడు దేవుడు ఇక్కడ పరలోక రాజ్యానికి వెళ్ళిపోయింది కదా, పరలోక రాజ్యం నుంచి భూమి మీదకి వచ్చి ఈ భూమి మీదనే దేవుడు వారి కొన్ని తలాంతులు ఇచ్చి వెళ్తున్నట్ట. ఫస్ట్ నుంచి మళ్ళా అతడు ఒక మనుషుడు దేశాంతమునకు ప్రయాణమై పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలంతులను. అదే విధంగా ఉంటుందంటే ఆస్తిని అప్పగించినట్లుంటదంట. దేవుడు మనకు ఆస్తి ఇచ్చిందా? చాలా మంది ఇయ్యలేదు అంటారు, కానీ ఇక్కడ ఇచ్చిందంట. అయితే ఎంత ఇచ్చినా చూద్దాం. ఒకనికి 5 ఒకనికేమో 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. అంటే దేవుడు ప్రతి ఒక్కరికి వారి వారి సామర్థ్యాన్ని బట్టి తలాంతులను, ఆ ఒక్క రాజ్యంలోని సమృద్ధిని, ఆస్తిని వీరికి అప్పగించినట్ట. పరలోక రాజ్యం యొక్క ఆస్తిని ప్రతి ఒక్కరికి, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన, ఒక్కొక్కరికేమో 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. అయితే ఇక మరలా నేను ఒక 10 సంవత్సరాల తర్వాత వస్తా, ఇప్పుడైతే మా ఆస్తిని అంతా మీరు చూసుకోండి. నీకేమో 5 తలాంతులు ఇచ్చిన, ఆయనకేమో 4, 3, 2, ఒకరికేమో 1 ఇచ్చిన. సరే, నేను ఒక 10 సంవత్సరాలు అన్నాక మరలా వస్తా, మీరు ఏం చేస్తారు అని ఇక్కడ పరలోక రాజ్యాన్ని మీరు ఏ విధంగా విస్తరిస్తున్నారు, ఏ విధంగా దేవుని రాజ్యాన్ని మీరు ప్రచురం చేస్తున్నారు, ఏ విధంగా దేవుని యొక్క సామర్థ్యాన్ని పెంచుతున్నారు. ఆస్తి అంటే, పరలోక రాజ్యంలో ఆస్తి అంటే ఏంది? ఆత్మలు, దేవుని ఆత్మలే ఆస్తి అక్కడ. కాబట్టి పరలోక రాజ్యం ఈ విధంగా ఉందట. ఒకరికేమో 5 తలాంతులు, ఒకరేమో 10 తలాంతులు, ఒకరికేమో 2, అట్లా దేవుడు అన్ని ఇచ్చాక తర్వాత ఏం జరిగింది చూద్దాం. 5 తలాంతులు తీసుకునేవాడు అయితే 5 తలాంతులు తీసుకునేవాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి 25 మత్తయి సువార్త 25:14-16. 5 తలాంతులు తీసుకొనినవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి 5 తలాంతులు తీసుకున్నవాడు ఏం చేసిందంట? వ్యాపారం అనగా ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత అది అభివృద్ధి పొందుతుంది. ఒకటేసారి ఇదే ఒకటే రోజు కాదు. కానీ అందుకనే దేవుడు వారికి ఎంత సమయం ఇచ్చిండు? ఒక 10 సంవత్సరాలు ఇవ్వచ్చు, 5 సంవత్సరాలు ఇవ్వచ్చు, ఒక 10 సంవత్సరాల తర్వాత ఆయన వచ్చిండు. అయితే ఇక్కడ ఏం చేసినట్టు 5 తలాంతులు తీసుకున్నవాడు వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాను. మరి 5 తలాంతులను సంపాదించాడు. వ్యాపారం చేసి 5 తలాంతుల నుండి మరి 10 తలాంతులు సంపాదించాడు. అలాగునే 2 తీసుకొనినవాడు మరి 2 సంపాదించెను. 2 తీసుకున్నవాడు మరలా 2. అయితే 1 తలాంతులను తీసుకొనినవాడు ఏం చేసినట్ట? 5 సంవత్సరాలు వెళ్ళి భూమిని త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. తన యజమానుని సొమ్ము ఏం చేసిండు? దాచిపెట్టినట్టు. ఎక్కడ? భూమి తవ్వి భూమిలో పెట్టిండట. 5 సంవత్సరాల అట్లనే బహుకాలమైన తర్వాత అంటే 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అయితే దాసుడు యజమానుడు వచ్చిందంట 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత వచ్చి అడుగుతుండు లెక్క. నీకు 5 తలాంతులు ఇచ్చిన, నీకు 4 ఇచ్చిన, నీకు 3 ఇచ్చిన, నీకు 2 ఇచ్చిన, సరే మరి మీరు ఏం చేసారు అని అడుగుతుండు. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు ఏం చెప్తుండు? మరి 5 తలాంతులను తెచ్చి, అయ్యా నేను ఇంకా 5 తలాంతులను సంపాదించిన అని చెప్తుండు. ఎట్లా చేసావంటే వ్యాపారం చేసి చెప్తుండు. అయ్యా నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివి, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితిని అని చెప్పాను. మరియు 5 తలాంతులను సంపాదించిన అంటే తెలివి గల వాడన్నట్టు. ఈయనేం చేస్తుండు? 5 తలాంతులు ఇస్తే 5 తలాంతులను
5 నుంచి ఇంకా 5 సంపాదించాడంట. హల్లెలూయా. అంటే దేవుడు ఇచ్చిన తలాంతును బట్టి ఇంకా 4 ఆత్మలను, ఇంకా 4 మందిని, ఇంకా 5 మంది, ఇంకా 5 ఆత్మలను ఆయన సంపాదించిందంట. ఇచ్చిన వాటికంటే ఎక్కువగా ఆస్తి అయినా ఏదైనా ఇచ్చినప్పటికీ దాన్ని ఏం చేసిండు? రెట్టింపు చేసిండు. హల్లెలూయా. చదువు. అతని యజమానుడు అప్పుడు ఏమంటున్నాడు అంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి అంటే 5 ఇచ్చినప్పుడే నువ్వు నమ్మకంగా ఉన్నావు, దేవునికి ఇస్తున్నావు, నమ్మకంగా దేవుని పనిలో దాన్ని వాడుతూ దాన్ని అభివృద్ధి పరుస్తున్నావు క్రమక్రమంగా. నిన్ను అనేకమైన వాటి మీద ఏం చేయబోతున్నాను అంటే, అనేకమైన వాటి మీద అంటే 5 బిజినెస్లు, 5 ఇంకా 5 కంటే ఇంకా 5 ఇంకా 10 ఆ విధంగా నేను నీకు ఇవ్వబోతున్నా అంటున్నాడు. హల్లెలూయా. నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నేను అనేకమైన వాటి మీద నిన్ను నియమించేదని అంటున్నాడు. నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పెను. నీ యజమానుని సంతోషంలో పాలు పొందమంటున్నాడు. అంటే ఈ 5 ఇచ్చిన వ్యక్తితో దేవుడు ఏమంటున్నాడు అంటే, నీవు ఇంకనూ 5 సంపాదించావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నేను నిలబెట్టబోతున్నా, అధిపతిగా చేయబోతున్నా, అనేకమైనవి చూసుకోవాలి. ఇంకా నాకున్న వ్యాపారాలు అన్నిట్లో నిన్ను హెచ్చిస్తాను. ఎందుకంటే నీవు 5 నుండి ఇంకా 5 సంపాదించాలనే తెలివితోటి దేవుని కార్యాలు జరిగించి నువ్వు ఇంకా విస్తరింపజేసావు కాబట్టి నిన్ను కూడా నేను అనేకులకు ఒక యజమానుడిగా చేయబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. అలాగే 2 తలాంతులు తీసుకొని వాడు అయితే ఇప్పుడు 2 తలాంతులు అయిన వ్యక్తి వచ్చి అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివి. 2 తలాంతులు ఇచ్చినావు కదా, అవియు కాక మరి 2 తలాంతులు మరి 2 తలాంతులను సంపాదించి తినని చెప్పాను. సంపాదించాను. హల్లెలూయా. అంటే వాడు 2 తలాంతులు ఉన్నవాడు ఆ 2కి 4 చేసిండు. హల్లెలూయా. అంటే ఒకదాన్ని 2 చేయాలి, 2 దాన్ని 3 చేయాలి, 4 అలా అభివృద్ధి పరచాలనే ఒక ఆశ వాళ్ళలో ఉంది. కాబట్టి దాన్ని ఏ విధంగా వాళ్ళు చేయాలని వ్యాపారంలో దాన్ని 2గా చేశారు. అతని యజమానుడు ఈ 2 కాసులను 2 తీసుకున్న తలాంతుల వ్యక్తి 4 చేసినప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి. నీకు ఇచ్చిన 2 అనుకున్నావేమో, కానీ ఆ 2తో నువ్వు 4 చేసినావు. అంటే చిన్న వాటిని మనము ఎక్కువగా ఏదైతే మన జీవితంలో ఉన్న చిన్న చిన్న తలాంతులను దాన్ని ఎప్పుడైతే మనం 2గా అభివృద్ధి పరుస్తామో దేవుడు ఇంకా గొప్ప కార్యాలు మన జీవితంలో చేశాడు. హల్లెలూయా. నీవు నాకు 2 తలంపులు నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి. నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పెను. హల్లెలూయా. అంటే యజమానుడు ఇంకా అనేకమైన వాటి మీద ఈ వీరిని ఎవరైతే దేవుని సామర్థ్యం ఏ విధంగా ఉంటుందంటే, దేవుని రాజ్యం ఏ విధంగా ఉంది, ప్రతిరోజు పెరుగుతుంది. నక్షత్రాలు తెలుసా అందరికీ? నక్షత్రాలు పెరుగుతూనే ఉంటాయి ప్రతిరోజు. మనకు తెలియదు కానీ పరలోకంలో ఏం జరుగుతుందంటే, ఈ ఆకాశంలో నక్షత్రాలు చూస్తే అవి ప్రతిరోజు పెరుగుతూనే ఉంటాయంట. అంటే దేవుని రాజ్యం కూడా అదే విధంగా ఉంటుంది, ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుందంట. అందుకనే ఆయన రాజ్యంలో ఎవరైతే ఇట్లా ఈ విధంగా విస్తరిస్తున్నారో, 2ను 3 చేశాడు, 2ను 4 చేశారు, 5ను 10 చేసిన వీరితో మాట్లాడుతున్నారు. బలా నమ్మకమైన దాసులారా, మీరు పరలోక రాజ్యంలో ఏ విధంగా అయితే ఉంటుందో, అభివృద్ధి పడుతుందో ప్రతిరోజు, ఆ విధంగా మీరు అభివృద్ధి చేసుకున్నారు కాబట్టి మీరు మా సంతోషంలోకి పాలు పంచుకోండి అంటున్నాడు. హల్లెలూయా. తర్వాత 1 తలాంతు తీసుకొని వాడు వచ్చి ఏం చేస్తున్నాడు? ఈ విషయం వాడు ఏం చేసినట్ట, మట్టిలో దాచిపెట్టినాడు, ఒక భూమిలో దాచిపెట్టిండు ఆ 1 తలాంతు తోటి. అయితే ఏమంటున్నాడు చూద్దాం. అయ్యా నీవు విత్తని చోటు కోయని వాడును, చల్లని చోటు పంట కూర్చుకొని వాడు కఠినుడవని నేను ఎరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతులను భూమిలో దాచిపెట్టి తిని. భూమిలో దాచిపెట్టినట. ఎవరు? ఈ 1 తలాంతు వ్యక్తి ఏం చేసిందంటే,
ఈ ఒక్క తలాంతు గల వ్యక్తి దాచిపెట్టిండ, భూమిలో దాచిపెట్టిండు. మనమేమో ఏం చేస్తాము, ఇట్లాంటి 2 4 చేయాలని తలాంతు ఉండదు. చాలా మందికి తలాంతులు లేవు, కానీ దేవుడు ఇచ్చిన తలాంతును మనం ఎప్పుడైనా దాన్ని వాడాలి. దేవుడు ఏదైతే ఇస్తాడో మనకి దాన్ని మనం ఏం చేయాలి, ఆ తలాంతులను వాడి ఆ తలాంతుల ద్వారా ఒకదాన్ని 2 చేయాలి, 2ను 4 చేయాలి, 4ను 8గా. ఇక్కడ 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేశాడు, 10 చేసాడు. 4 ఇచ్చిన వాడు 8 చేసాడు. ఇంకా మరి 2 ఇచ్చిన వాడు 4 చేశాడు. కానీ ఒకటి ఇచ్చిన వాడు ఏం చేసిన వాడు అయితే అక్కడ ఏమంటాడు చూద్దాం. దేవుడు ఇదిగో నీవు నీవు తీసుకోమని ఆ వ్యక్తి ఏమంటాడు, ఒక్కో తలాంతు ఇచ్చిన వ్యక్తి, ప్రభువా నీవు ఇచ్చిన కాడ మరలా తీసుకోవేమో అనుకున్నాను, మరలా అడగవేమో, నాకు తలాంతు అది అడగవేమో అనుకున్నాను అని నేను దాన్ని భూమిలో దాచిపెట్టిన కదా, ఇదిగో నీ తీసుకో అంటున్నాడు. అందుకు అతని యజమానుడు వారిని చూచి సోమరివైన చెడ్డదాసుడా, సోమరిగా ఏం చేయకుండా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆ ఇచ్చిన ఒక్కటే ఒక తలాంతుని బట్టి నువ్వేం చేసినావు, దాన్ని పాతి పెట్టినావు, భూమిలో పాతి పెట్టి దాన్ని వాడలేదు. ఇప్పుడు ఒక కత్తి ఉంది, కత్తిని వాడకపోతే ఏమవుతుంది, అది తుప్పు పడుతుంది, తుప్పు పట్టి అది. అందుకనే మనకి ఇచ్చిన తలాంతును మనం ఏం చేయాలి, జ్ఞానము దేవుడు ఇచ్చినప్పుడు ఆ జ్ఞానమును మనం వాడితేనే అది ఇంకా షార్ప్ అవుతుంది. కత్తిని వాడుతుంటే అది బాగా షార్ప్ అవుతుంది. అదేవిధంగా నీకు ఇచ్చిన తలాంతును దేవుడు ఇచ్చిన గిఫ్ట్లను వాడాలి. మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. చాలా మందికి దేవుడు వాయిద్యాలు అనే గిఫ్ట్ ఇస్తాడు, పాటలు అనే గిఫ్ట్ ఇస్తాడు, వాక్యము అన్నిట్లో దేవుడు ఒక తలాంతులను మనకి ఇస్తాడు. కాబట్టి ఆ తలాంతులను మనం ఏం చేయాలి, దాంతో మనం ఇంకా గొప్పగా దాన్ని వాడాలి. బాగా వాడి ఎప్పుడైతే మనం బాగా వాడతామో అప్పుడు దేవుడు మనల్ని బల నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. కానీ ఈ దాసుడు సోమరి దాసుడు. ఈ దాసుడు ఆ ఒక ఇచ్చిన తలాంతును ఏం చేస్తున్నాడట, ఆ భూమిలో పాతి పెట్టి, ఇదిగో అయ్యా నేను ఇచ్చిన తలాంతు నీకు ఇచ్చేస్తున్నా అన్నాడట. సరే ఏమంటున్నా అప్పుడు దేవుడు ఏమన్నాడు, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోటు కొయ్యువాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. అదే వడ్డీ ఇస్తారు కదా, వడ్డీకి ఇచ్చే వారిని వద్దన్నా నువ్వు వచ్చినట్లయితే నాకు వడ్డీ వస్తుండే కదా అంటున్నా. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుందున అని అందునే అని చెప్పి, అంటే వడ్డీ ఇచ్చే వారి వద్దకు వెళ్ళి నా ఒక తలాంతును వారికి ఇచ్చినట్లయితే దానికి వారు వడ్డీ ఇస్తున్నాయి కదా 5 సంవత్సరాలు. ఇప్పుడు బ్యాంకులో వేస్తే ఏమవుతుంది, బ్యాంకులో వేస్తే రెట్టింపు కొంచెం ఇస్తాడు, పర్సంటేజ్ ఇస్తాడు. ఒక 5%, 2% అట్లా ఇస్తాడు. 5 సంవత్సరాల తర్వాత అది 5 ఉన్నవి 10 కావు, కానీ 5 నుంచి 6, 7 అట్లా 1% ఇస్తారు. అయితే వీరు తెలివిగల వాడు 5 తలాంతులు ఇచ్చిన వాడేమో వాడు తెలివిగా 10 చేశాడు. ఈ 4 తలాంతులు వాడు 8 చేశాడు. కానీ వీడు ఏమంట, సోమరి ఆడు. వీడు సోమరి కాబట్టి వీడు ఏం చేసిండు, ఆ తలాంతులని దాచిపెట్టి భూమిలో మరలా అదే తలాంతు ఇస్తే దేవుడు అన్నాడు, అప్పుడు ఆ యొక్క యజమానుడు అన్నాడు, నీవు సోమరి అయినావు కదా, నీవు షావుకారులకు ఇచ్చినా కదా, అది అక్కడ ఉంటుండే, అది 2గా 3గానే అవుతుండే కదా, నువ్వు ఎందుకు ఇయ్యలేదు, ఎందుకు సోమరిగా ఉన్నావు, ఏమీ వాడలేదు, ఈ ఒక తలాంతును నువ్వు ఎందుకు పనిలో పెట్టలేదు, దీన్ని ఎందుకు వాడలేదు అని చెప్పి అంటాడు. తర్వాత ఏమన్నా, ఆ తలాంతును వాని యొద్ద నుండి తలాంతులు ఏం చేస్తుండే, ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఆ తలాంపును కూడా తీసేసుకుంటుండే. ఎందుకు ఇతడు దీన్ని ఉంచినా కూడా ఏమీ చేయలేకపోతున్నాడు, దీన్ని అభివృద్ధి పరచలేకపోతున్నాడు. ఇప్పుడు ఒక తలాంతు ఇచ్చిన వాడు ఆ విధంగానే అభివృద్ధి పరచకుండా దాన్ని అలా విధంగా దాచిపెడుతున్నాడు. అయితే 2 తలాంతులు ఇచ్చిన వాడు దాచిపెట్టకుండా దాన్ని 2 అంతలుగా చేశాడు, వ్యాపారం చేసి 2 అంతలుగా మార్చాడు. కానీ ఈ వ్యక్తి మాత్రము దాన్ని దాచుకొని దాన్ని వాడకుండా దాన్ని ఒక షావుకారుల వద్ద కూడా, ఒక అప్పిచ్చే వారి వద్ద ఎవరైతే వడ్డీ ఇస్తుందో వడ్డీలో ఉంచకుండా, బ్యాంకులో ఉంచకుండా దాన్ని ఏ విధంగా అయినా కూడా ఆయన అభివృద్ధి చేయలేకపోయాడు. కాబట్టి ఆ ఒక ఇచ్చిన తలాంతును కూడా మరలా యజమానుడు తీసుకుంటున్నాడు.
10 తలాంతులు గలవానికి ఇయ్యుడి. ఈ తలాంతులు తీసి ఆ 10 తలాంతులు ఉన్న వారికి ఇచ్చేసేయండి, వాడన్నా ఇంకా 2 చేస్తాడు కదా అని. కలిగిన ప్రతి కలిగిన వానికి వారికి ఇయ్యబడును. ఇవ్వబడునంట. దేవుడు ఎవరైతే కలిగి ఉన్నారో వారికి ఇంకను వారు, ఎందుకంటే వారు అభివృద్ధి చేసే మైండ్ ఉంది, వారికి అభివృద్ధి చేసే వారికి మనసు ఉంది. వారు దాన్ని ఎట్లన్నా సరే దేవుని రాజ్యాన్ని నేను ఇంకను రెట్టింపు చేయాలి, ఇంకా దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి, 2 3 ఆయన ఇచ్చిన అది యజమాని ఇచ్చిన వాటిని నేను ఖచ్చితంగా 2 3 చేయాలి, 3 4 అలా విధంగా అభివృద్ధి పరచాలనే మనసు ఉన్న వారికి ఇస్తున్నాడు దేవుడు. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును. అతనికి సమృద్ధి కలుగును. అతనికి ఇంకా సమృద్ధిగా దేవుడు ఇస్తూనే ఉంటాడంట, ఎందుకంటే వాడు ఇంకా దాన్ని అభివృద్ధి పరిచే మనసు ఉంది కాబట్టి. లేని వాని యొద్ద నుండి, లేని వాడి వద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. అంటే ఎందుకు దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు అక్కడ? యజమానుడు వాడికి లేని వాడి గురించి ఇకను తీసివేయబడును అంటే వాడికి ఇచ్చినది కూడా ఏం చేస్తాడు? వాడు దాచిపెట్టుకొని ఆ యొక్క భూమిలోనే పెట్టి దాన్ని అభివృద్ధి పరచలేదు కాబట్టి వాని వద్ద నుంచి దాన్ని కూడా తీసేసుకొని అంటున్నాడు. కలిగిన వాడికే ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియో తీసివేయబడును. ఎందుకంటే వాడు ఏం చేస్తాడు? ఉన్న కొంచెమైనా సరే దాన్ని అభివృద్ధి పరచుకోవాలని మైండ్ ఉండదు. ₹1 ఇస్తే దాన్ని బ్యాంకులో వేసుకోకుండా దాచిపెట్టుకుండు. బ్యాంకులో వేసుకుంటే వడ్డీ వస్తుంది. బ్యాంకులో వేయకుండా ఆ రూపాయిని ఏం చేసిండు? భూమిలో పెట్టాడు. తర్వాత అది ₹1 వచ్చింది. షావుకారు దగ్గర ఇవ్వలేదు, ఇంకా దాన్ని బిజినెస్లో పెట్టలేదు. బిజినెస్ పెడితే ఏమవుతుంది? 4 అవుతాయి, 2 4 అయిపోతాయి. ఆ విధంగా చేయలేదు కాబట్టి వాని వద్ద నుంచి అది కూడా తీసేసుకొని ఎవరికి ఇవ్వండి? 10 తలాంతులు ఇచ్చి చేసిన వానికి ఇచ్చేయండి అంటాడు. చదుదాం. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. ఆ దాసుని ఏమంటున్నాడంట? ఇక పలికి మానవాడు, వీడు ఏం చేయలేదు, వీడికి ఇచ్చిన కూడా ఏం చేసిండట? వాడు దాచిపెట్టిండు కాబట్టి వీడు పనికి మాలిన దాసుడు కాబట్టి వీడిని ఆ వెలుకలు చీకటిలోకి ఆ ఒక జైల్లోకి వేసేసేయండి. వీడు నా ఇచ్చిన దాపును వీడు అభివృద్ధి పరచలేకపోయాడు కాబట్టి వీన్ని తీసుకువెళ్ళి ఆ ఒక చెరసాలలో వేసేయని అంటున్నాడు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. ఇదే ఉపమానము దేవుడు మరలా లూకా సువార్తలో కూడా చెప్తాడు. చదువుదాం. లూకా సువార్త 19:11 నుంచి 27 వరకు. లూకా సువార్త 19:11 నుంచి 27. 19:11 నుంచి 27. వారి మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి యొక్క ఉపమానము చెప్పెను. ఆ మాటలు వినుచుండగా అంటే ఇది ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే, మొదటిగా మనం చూసుకున్నట్లయితే 19వ వచనము మొదటి నుంచి చదువుకున్నామంటే, ఆయన సంచరించుండగా ఒక వ్యాపారిని చూస్తాడు. వ్యాపారుడు ఎవరు? జక్కయ్య. 19వ అధ్యాయం 1 నుంచి చదువుకున్నాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి, ఆయన సంచరిస్తుండగా ఆయన ఒక వ్యాపారస్తుడు 1 తలాంతును 2 తలాంతులుగా మార్చుడు, 10 తలాంతులను ఏ విధంగా మార్చుతాడు? ఈయన జక్కయ్య ఏం చేస్తాడు? ఒక సున్నా పెట్టుకుంటాడు. ₹10 ఇవ్వాలి నాకు అంటే ఇంకో సున్నా పెట్టుకొని 100, నువ్వు నాకు ₹100 ఇవ్వాలంటుండే. మరలా ఇంకొకరికి ₹100 ఇచ్చేవారికి ఇంకొక సున్నా పెట్టుకొని అక్కడ ఏం చేస్తుండే? ₹1000 ఇవ్వాలంటుండే. అంటే ఆయనకి ఏం తలంపు ఉంది? అభివృద్ధి చేసే తలంపు ఉంది. ఇందాక మనం చదువుకున్నాం, 5 ఇచ్చినవాడు 10 చేసిండు, 2 ఇచ్చినవాడు 4 చేసిండు, 1 ఇచ్చినవాడు ఆడు దాచిపెట్టుకొని అక్కడనే ఉంచుకోండు. కానీ ఈ వ్యక్తికి ఏ తలంతు ఉందంట? అతను దాన్ని రెట్టింపు చేసే తలాంతు ఉంది. కాబట్టి దేవుడు ఎవరి దగ్గరికి వస్తుండు? ఈ జక్కయ్య దగ్గరికి వస్తుండు. ఎందుకంటే జక్కయ్య ఎవరంటే 2టిని 3 చేయాలనే తపం ఉన్నాడు. అంటే దేవుడి రాజ్యంలో కాకుండా అతను అవినీతిగా చేసేవాడు. కానీ ఎప్పుడైతే దేవుడు యేసుప్రభువు వారు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు ఆయన మార్చబడి మొత్తం మారి దేవుని ప్రకారంగా నీతిగా నేను సంపాదించాలి ఇవన్నీ అనే మనసు అతనికి వస్తుంది. చదువుదాం 19:1 నుంచి. ఆయన సంచరించు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల గుత్తదారుడును ధనవంతుడునైన
పేరు జక్కయ్య అను పేరు గల ఒకడు ఉండెను. యేసు ఎవరో అని యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను. అంటే యేసు ఎందుకు ఈ వ్యక్తి మీద వస్తున్నాడు అంటే, ఎప్పుడైతే ఈ వ్యక్తి తలాంతులు ఎట్లున్నాయంటే, ఈ వ్యక్తి తలాంపులు ఆయన ఏదైనా సరే దాన్ని రెట్టింపు చేయాలి. అయితే ఈయన దేవుని రాజ్యంలో ఉంటే, ఒకవేళ ఇప్పుడు లోక సంబంధం ఉన్నాడు ఈయన, కానీ ఈయన ఒకవేళ దేవుని రాజ్యంలో ఉంటే కూడా అభివృద్ధి పరుస్తాడు కదా, నీతిగా ఈయన అభివృద్ధి పరుస్తాడు కదా అని దేవునికి ఆ మనసు వచ్చి జక్కయ్యను చూడడానికే దేవుడు అక్కడ వస్తున్నాడట. యేసు అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అనేకులు ఏం చూస్తున్నారు, ఈయన అవినీతి పరుడు అని చూస్తుడు. అయితే ఈ అవినీతి పరుడు దేవుని రాజ్యంలోకి వచ్చి నీతిగా కార్యాలు జరిగించింది అనుకో, అప్పుడు ఏం జరుగుతుంది, అది రెట్టింపు చేస్తాడు దేవుని రాజ్యాన్ని. హల్లెలూయా. చదువు. అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నడవలసి ఉన్నదని అతనితో చెప్పాను. ఎవరితో చెప్తున్నట్ట, నేను మీ ఇంటికి రావాలి ఈరోజు అనుకుంటున్నాడు. అంటే అనేకులు చూసి ఏమంటున్నా చూద్దాం. అనేకులు ఏమంటారు, అరే ఈయన అవినీతి పరుడు కదా జక్కయ్య, ఈయన మా ఆస్తిని తీసుకున్నాడు కదా, మా యొక్క సంపదను తీసుకొని వడ్డీ ఎక్కువేసి మా పన్నులు వసూలు చేస్తున్నాడు కదా అనేకులు అనుకుంటున్నారు. కానీ యేసయ్య ఏమనుకుంటున్నాడు అంటే, నేను ఖచ్చితంగా వీళ్ళ ఇంటికి వెళ్ళి ఈయన మార్చినట్లయితే దేవుని రాజ్యంలో పరలోక రాజ్యంకి ఈయన కావాల్సినవన్నిటిని సమకూరుస్తాడనే ఉద్దేశం దేవునికి ఉంది. అయితే ఇతరులు ఏమంటున్నా చూద్దాం. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి 19వ అధ్యాయము లూకా సువార్త 7వ వచనం. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద, ఈయన పాపి అంటారు అందరూ, అరే ఈయన పాపి అయిన వద్దకు వెళ్తుండే అనుకుంటారు. మనిషి యొద్ద బస చేయో వెళ్ళనని, పాపి అయిన వ్యక్తి యొక్క బస చేయడానికి ఎందుకు పోతుండే అనుకుంటారు. చాలా సనుగుకొని అందరు చదువుకుంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి ఈయన పాపి కదా, ఈ పాపి వద్దకు ఎందుకు వెళ్తున్నాడు అని అనుకుంటారా. జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. మారు మనసు వచ్చింది. హల్లెలూయా. అప్పుడే ఏమంటున్నాడు ఆయన, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని వద్ద నైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని, 4 వంతులు ఇస్తాడట, మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అంటే 5 రెట్లు, మొత్తం 4 రెట్లు ఇస్తాడట. ఒకటి తీసుకుంటే దానికి 4 రెట్లు ఇస్తాడు మరలా. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. అందుకనే దేవునికి ముందుగానే తెలుసు ఈ జక్కయ్య మనసును దేవుడు ఎరిగి ఉన్నాడంట. అందుకనే ఆయన మారు మనసు పొందుతాడని తెలుసు కాబట్టి దేవుడు జక్కయ్య ఇంటికి వచ్చాడు. కానీ అనేకులు ఏమనుకోరు, ఈయన పాపి వద్దకు ఎందుకు వెళ్తున్నాడు, ఆయన జక్కయ్య పాపి కదా, జక్కయ్య పాపి అనుకోండ్రు. కానీ యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన మాట మార్చి ఏమంటున్నాడు, నేను ఎవరైతే అన్యాయంగా ఎవరైతే తీసుకున్నానో వారికి 4 రెట్లు నేను ఇచ్చేస్తా అని చెప్తున్నాడు. హల్లెలూయా. తర్వాత 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే దేవుని ఎరగక నశించిపోతున్నారో, ఎవరైతే పాపములో నశించిపోతున్నారో, ఎవరైతే అనారోగ్యంతో నశించిపోతున్నారో, ఎవరైతే ఇక ఈ లోక సంబంధమైన ఇబ్బందిలో ఇరుకులో ఎవరైతే ఉన్నారో వారందరినీ రక్షించుటకు వచ్చానని అందరితో చెప్తున్నాడు. ఇతను పాప వద్దకు ఎందుకు వెళ్తున్నాడు, యేసుప్రభు ఏమంటాడు, నేను పాపులను రక్షించడానికి వచ్చాను కాబట్టి వారి వద్దకే నేను వెళ్ళి వారిని రక్షించాలని చెప్పి నేను నీతో నిశ్చయంగా చెప్తున్నాను. హల్లెలూయా. 11వ వచనం. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను. ఇప్పుడు ఇంతకు ముందు ఎవరైనా ఒక బిజినెస్ మ్యాన్ కదా, ఆయన ఎవరో ఒక వ్యాపారి జక్కయ్య.
అయితే దేవుడు దాని గురించి ఇంకా కింద చెప్తున్నాడు 11వ వచనం నుండి కిందికి. ఆ, దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానము చెప్పాను. ఏమనగా రాజకుమారుడొక రాజ్యము సంపాదించుకొని మళ్ళా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మిన్నాలు వినిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పాను. దేవుడు ఒకరికి కొన్ని తలాంతులు ఇచ్చాడు. ఇక్కడ తలాంతులు, ఇక్కడేమో కొన్ని మీనాలు అంటే 50 రూపాయలు. ఇక్కడ ఒక మీనా ఇంచుమించు 50 రూపాయలు కావచ్చును. కింద ఉంది, లాస్ట్లో రాసింది కింద మీనా ఇంచుమించు 50 రూపాయలు కావచ్చును. దాన్ని ఇచ్చిందంట ఎవరికైతే కొంతమంది వ్యాపారము. అయితే 10 మందిని పిలిచి, తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి, ఇక్కడ 10 ఇచ్చిండు. ఇందాక మనం చదువుకున్న అక్కడ ఎంత ఇచ్చిండు? 5. ఒకనికి 5 ఇచ్చిండు, ఇంకొకనికి ఏమో 2 ఇచ్చిండు, ఇంకొకనికి ఏమో 1 ఇచ్చిండు. ఇక్కడ ఎంత ఇచ్చిండు? 10 ఇస్తుండు ఇక్కడ దాసునికి. 10 మీనాలు ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులతని ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మాకిష్టము లేదని అతనిని వెనుక రాయబారము పంపిరి. అతడు రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించనో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించాడు. అయితే మరలా ఆయన ఒక 5 సంవత్సరాల తర్వాత వచ్చిండు, వ్యాపారము అంతటా చేసుకుని. ఇక్కడ వారి దాసులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంత కొంచెం మీనా అంటే కొంచెం డబ్బు వాళ్ళకి ఇచ్చి వారు ఏమంటున్నారు అంటే చేసినప్పుడు తర్వాత 5 సంవత్సరాల తర్వాత వచ్చి అడుగుతున్నాడు ఏమేమి చేశారని అడుగుతున్నాడు. 16 మొదటివాడు ఆయన యొద్దకు వచ్చి అయ్యా నీ మీనా వలన 10 మీనాలు లభించనని చెప్పాను. అంటే ఇప్పుడు 10 వాడు ఏం చేస్తున్నాడు? ఇంకా 10 సంపాదించినయా అని చెప్తున్నాడా? అతడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వారితో చెప్పాను. హల్లెలూయా. అంటే కొంచెము చిన్న దాంట్లో మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తున్నంట? 10 పట్టణములను ఇస్తున్నంట ఆయనకి. హల్లెలూయా. అంటే పట్టణములు అనగా రాష్ట్రాలు, దేశాలు అట్లాంటివి ఆయన ఇస్తున్నాడు. హల్లెలూయా. అంతటా రెండవ వాడు వచ్చి అయ్యా నీ మీనా వలన 5 మీనాలు ఇంకొక వ్యక్తికి ఏమో 5 ఇచ్చిండట. మొదటి వ్యక్తికి ఏమో 10 ఇచ్చిండు, ఇంకొక వ్యక్తికి 5. ఆ 5 వ్యక్తి ఎంత చేసిండట? ఇంకా 5 మీనాలను లభించనగా చదవండి. అతడు నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పెను. అంతటా మరి ఒకడు వచ్చి అయ్యా ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును, విత్తని దానిని అంటే ఇక్కడ ఇచ్చిండు దేవుడు. అతడు నీవు 5 పట్టణముల మీద, తర్వాత అతడు మరి ఒకడు వచ్చి అయ్యా ఇదిగో నీ మీనా, అంటే ఒకటే కదా. నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును, విత్తని దానిని కోయువాడునైనా కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితినని చెప్పాను. ఈ వ్యక్తి ఏం చేసిండంట? ఇచ్చిన ఒక్క మీనాను దాన్ని ఏం చేసిండు? రూమాల్లో చుట్టు పెట్టిండు. ఆ వ్యక్తి ఏం చేసిండు? భూమిలో ఒకటే పాతి పెట్టిండు. ఈ వ్యక్తి ఏం చేసిండు? రూమాల్లో చుట్టి మూట కట్టి పెట్టిండు. అప్పుడు ఏమంటాడు చూద్దాం. అందుకతడు చెడ్డ దాసుడా, అంటే ఈ చెడ్డ దాసుడు అంటే ఎవరైనా ఏం చేయకుండా దాన్ని రూమాలుగా చుట్టి పెట్టిండు. 1 తలాంతు తీసుకున్నవాడు దాన్ని రూమాలు చుట్టి పెట్టుకోండు. అందుకనే నువ్వు చెడ్డ దాసుడు అంటాడు. నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును. నీవు కఠిన అన్నావు కదా, నేను కఠిన అన్నావు కదా.
అదే విధంగా నీ మనసు ఏ విధంగా అయితే అన్నావో, నీ నోటితోటి ఏదైతే అన్నావో అదే నేను చేయబోతున్నాను. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దాన్ని కోయువాడునైనా కఠినుడని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద నుంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకొందునే అని వానితో చెప్పాను. చెప్పి వీని యొద్ద నుండి ఆ మీన తీసివేసి 10 మీనాలు గల వానికి ఇయుడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను. వారు అయ్యా వానికి 10 మీనాలు కలవే అనేది. అంటే ఇప్పుడు ఏమంటున్నాడంటే దేవుడు అక్కడ ఈ 10 మీనాలు ఉన్న వ్యక్తికే ఈ వ్యక్తి ఇది కూడా ఇచ్చేసేయండి, 11 అయితే కదా ఆయనకి అని అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అయ్యా ఆయనకు 10 ఉన్నాయి కదా ఆల్రెడీ, మళ్ళీ ఎందుకు ఇస్తున్నావు అంటాడు. అందుకు కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, లేని వాని వద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును అని మీతో చెప్పుచున్నాను. అంటే కలిగిన వానికే ఇయ్యబడును. ఎందుకంటే వాడు ఏం చేస్తాడు, దాన్ని 10ని 20 చేసిండు, 5 ఇచ్చిన వాడు 10 చేసిండు. కలిగిన వానికే ఇది 1 తలాంతు తీసుకున్న వాడిని కూడా తీసి ఎవరికి ఇవ్వాలి? ఆ 10 తలాంతులు చేసిన వాడికి ఇవ్వండి. ఎందుకంటే వాడు ఇంకా దాన్ని 11, 2, 20 అలా చేస్తాడు కాబట్టి అందుకే అంటున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు అడిగారంట, ప్రభువా వానికి 10 ఉన్నాయి కదా, ఇంకా ఎందుకు వీని దగ్గర నుంచి తీసేసి వానికి ఎందుకు ఇస్తున్నావు అంటే కలిగిన వానికే ఇవ్వబడును, లేని వాడి వద్ద నుండి తీసివేయబడును. ఎందుకంటే వాడు అభివృద్ధి పరచుకోలేకపోతున్నాడని. చదవం లాస్ట్ ఇంకొక వచనం, కింది వచనం. నేను తమ్మును ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. యేసు ఈ మాట చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందు సాగిపోయాను. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు ఏం చెప్పిండంటే మొదటిగా ఫస్ట్ 5 తలాంతులు కూడా ఇచ్చిండు కొంచెం, తర్వాత 2 తలాంతులు ఇచ్చిండు, తర్వాత 1 తలాంతు, తర్వాత 10 తలాంతులు ఇచ్చిండు, తర్వాత 5 తలాంతులు ఇచ్చిండు, తర్వాత 1 తలాంతు. మళ్ళా మధ్యలో ఎవరు వచ్చారు? జక్కయ్యని ఎందుకు తెప్పిండు దేవుడు? అక్కడ ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళిండు? జక్కయ్యకి ఏ తలాంతు ఉంది? 5ను 10 చేసే తలాంతు ఉంది, 10ని 20 చేసే తలాంతు ఉంది. అలాంటి వ్యక్తుల వద్దకే దేవుడు ఇంటికి వచ్చి కలిగిన వాటికంటే లేని వాటి వచ్చి తీసేసి కలిగిన వానికే ఇంకా ఇస్తున్నాడంట. ఎందుకంటే వాడికి తలాంతు ఉంటే దేవుని రాజ్యాన్ని ఇంకా అభివృద్ధి పరచాలి, దేవుని రాజ్యంలో ఇచ్చిన వాటిని అభివృద్ధి పరచాలనే మనసు ఉంది. మనం కూడా ఈ రోజు నుంచి దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో తలాంతు, దాన్ని మనం ఇంకా అభివృద్ధి పరచుకొని దాన్ని 2గా మార్చుకొని 3గా మార్చుకొని ఇచ్చిన కొంచెంలోనైనా నమ్మకంగా ఉంటే దేవుడు ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొద్దిలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇదిగో ఈ 10 రాజ్యాలు నీకు ఇస్తున్నాను, ఇదిగో ఈ 5 రాజ్యాలు నీకు ఇస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. అదేవిధంగా దేవుడు ఈరోజు మనం కొద్దిగాలో నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు దాన్ని అభివృద్ధి పరిచి 2, 10, 10ని 20గా ఆ విధంగా ఇంకను మనకి సమృద్ధిగా దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా. అవును ప్రభా, ఈరోజు మాతో మాట్లాడినావు ప్రభా. ప్రతి ఒక్కరికి నీవు తలాంతులు ఇచ్చిన దేవుడు, ప్రతి ఒక్కరికి ఎవరికి వారు బీదవారైనా గొప్పవారైనా ధనికులైనా ప్రతి ఒక్కరికి నీవు వారి వారి సామర్థ్యాన్ని బట్టి నీవు తలాంతులను ఇచ్చిన దేవుడవు ప్రభా. కాబట్టి ప్రతి ఒక్కరు వారి తలాంతులను వాడే విధంగా, ప్రతి తలాంతులను వారు రెట్టింపు చేసుకునే విధంగా వారికి జ్ఞానమును దయచేయండి. నీవు కఠినుడవు కాదు, నీవు ప్రేమామయుడవు, నీవు విత్తన కాడ కోసేవాడివి కాదు అని అన్నారు ప్రభా. అలాంటి వ్యక్తివి కాదు, నీవు కఠిన వ్యక్తివి కాదు, నీవు ప్రేమించేవాడవు. కాబట్టి అవునయ్యా, ప్రతి తలాంతును వారు అభివృద్ధి పరుచుకునే విధంగా వీరిని ఆశీర్వదించండి. ఇక్కడ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. పనులలో ఆశీర్వదించండి, వారు చేస్తున్న పనులలో, బిజినెస్లలో ఆర్థిక పరంగా నీవు ఆశీర్వదించండి. ఏ యొక్క లోటు కానీ ఏ యొక్క తక్కువ ఉండడానికి వీల్లేదు ప్రభా. ఏ విధంగా అయితే జక్కయ్య ఏ విధంగా అయితే 2, 4 చేశాడు ప్రభా, అలాంటి తలాంతులు, నీతి గల తలాంతులను వీరికి దయచేయమని ప్రార్థించండి. నూతనమైన తలాంతులను దయచేయండి, నూతనమైన జ్ఞానమును దయచేయండి. ఇంకా వ్యాపారము చేసుకోండి అన్నావు ప్రభా. వ్యాపారం చేసి వారు అభివృద్ధి పరచుకోండి, మీ తలాంతులను వాడుకోండి అన్నావు ప్రభా. తలాంతులను వాడే విధంగా ఈ రోజు నుంచి గొప్ప ద్వారములు తెరవండి ప్రభా, బిజినెస్ ద్వారములు తెరవండి ప్రభా. అనేకంలో ఎవరైతే ఆర్థిక పరంగా ఇరుక్కుపోయారో ప్రభా, ఇది మొదలుకొని నూతన సంవత్సరంలో ఆర్థిక పరంగా వారు ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా అనేక 10 రాష్ట్రాల మీద 10 రాజ్యాల మీద వారు అధిపతులుగా అవుటకు అవునయ్యా
వారి కొంతట్లో వారు నమ్మకంగా ఉండి నీకు ఇచ్చి అవునా నీ రాజ్యములో విస్తరంగా వారు విస్తరింపజేయమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.